వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ ధనుసు రాశిలో ఉంటారు. విశ్వావసునామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి 2025 మే 14 వరకు షష్టమ భావములో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీకు గురువు మిశ్రమ ఫలితాలను అందిస్తాడు. ఆ తర్వాత ఆయన సప్తమ భావమైనటువంటి మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల 100% శుభఫలితాలను అందిస్తాడు. మిథున రాశిలో గురువు ప్రవేశం, గురు సంచారం మే 18 తర్వాత ఏర్పడడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. జీవిత భాగస్వామ్య సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారం కానీ బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సంతోషకరమైనటువంటి వాతావరణం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు మీకు ఆనందాన్ని కలిగజేస్తాయి. ఈ రకంగా ఈ సంవత్సరం గురువు మీకు 60% శుభఫలితాలను అందిస్తున్నాడు. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా చతుర్థ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అది మీకు అర్ధాష్టమ శని కావడం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాలు, కుటుంబపరమైనటువంటి ఖర్చులు, నూతన భూములు కొనుగోలు చేయడం వల్ల, లేకపోతే వ్యవసాయ రంగంలో అధికంగా మీరు ఖర్చు చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే మీకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక నిత్యం శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. ఈశ్వరార్చన మీకు మరింతగా ఈ అర్ధాష్టమ శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గోసేవ చేయండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి. రాహు 2025 మే 18 తర్వాత తృతీయ భావమైనటువంటి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 18 వరకు కూడా ఆయన మీనరాశిలో చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా చతుర్థ భావంలో ప్రతికూల ఫలితాలను ఇచ్చినటువంటి రాహువు తృతీయ భావంలో మీకు 100% శుభఫలితాలను అందిస్తాడు. మే 18 తర్వాత విదేశీ వ్యవహారాలంతా సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆనందంగా మీరు లాభాలు అందుకుంటారు. ఉన్న వ్యాపారంలో విస్తరణ జరుగుతుంది. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, విదేశాల్లో విద్యార్థులకు కానీ, విదేశాల్లో ఉద్యోగులకు కానీ, విదేశాల్లో వ్యాపారస్తులకు కానీ ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధైర్యంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా సద్వినియోగంగా మీరు విజయవంతంగా ఆనందంగా ఉండగలుగుతారు. రాహు మీకు ఈ విధంగా 70 నుంచి 80% శుభఫలితాలని నూతన సంవత్సరంలో అందిస్తున్నాడు ధనుసు రాశి వారికి. ఇక కేతువు 2025 మే 18 వరకు దశమ భావములో సంచారం కొనసాగుతుంది మీకు అనుకూలంగా. ఆ తర్వాత భాగ్యభావం అనేటువంటి సింహరాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ దశమ భాగ్యభావాల్లో 50% మిశ్రమ ఫలితాన్ని కేతు అందిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నిరాడంబరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆటంకాల వల్ల నిరాశను అందుకోగలుగుతారు. తండ్రి గారి విషయంలో కూడా మీరు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ ధనుసు రాశి వారికి 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా కన్యా రాశిలోను, తులారాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగాన్వేషణ బాగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. భూముల వల్ల లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అధిక లాభాలు అందుకుంటారు. వాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే 2025 ఫిబ్రవరి, మార్చి మాసంలో కుంభరాశిలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల జన సహకారంతో మీరు మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే, జూన్ మాసాల్లో వృషభ రాశిలో షష్టమ భావంలో సంచరిస్తున్నాడు. 2025 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కన్యా, తులారాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సూర్యుడు సంచరిస్తున్నాడు. 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో తృతీయ భావమైనటువంటి కుంభరాశిలోనికి సూర్యుడు ప్రవేశించి అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ రకంగా సూర్య భగవానుడు మీకు అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించి నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అధికారుల అభినందనలు మీరు అందుకుంటూ 60 నుంచి 70% సూర్య భగవానుడి యొక్క సానుకూలత వల్ల మంచి విజయాలను పొందగలుగుతారు ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారు విశ్వావసునామ సంవత్సరంలో
నిత్యం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటూ పూజలు నిర్వర్తిస్తూ శనగలు దానం చేయండి. ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. లేకపోతే ఆంజనేయ స్వామికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ ధనుసు రాశి వారు ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 అనగా 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఉంటారు. కళాత్మకమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కలిగి కాస్త ఊహల్లో జీవనాన్ని సాగించేటువంటి ఈ మీనరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు వృషభ రాశిలోను, 2025 మే 14 తర్వాత చతుర్థ భావం ఉన్నటువంటి మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలని గురువు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దల యొక్క జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మీకు సహకరించి మంచి అనుకూల వాతావరణాన్ని అందించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, కానీ అధికంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా గురువు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. ఈ మీనరాశి వారు జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు కోసం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, శనగలు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల 100% గురుబలాన్ని మీరు అందుకోగలుగుతారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీకు ఏల్నాడు శనిలో జన్మశని దోషం ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శారీరకమైనటువంటి శ్రమ అలసట అధికమవుతుంది. సోమరితనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొన్ని సందర్భాల్లో మీరు వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు అందుకోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు రావడం, కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి, సేవా రంగంలో పనిచేసే వారికి తగినంత గుర్తింపు వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీనరాశి వారు సోమవారిని సందర్శించుకుని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ఈశ్వరార్చన చేసుకోండి శనివారం రోజు, లేక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. రాహు జన్మరాశిలో మీనరాశిలోను మే 18 వరకు, ఆ తర్వాత కుంభరాశిలోను వ్యయంలోను సంచరిస్తున్నాడు. ఈ రకంగా రాహు కూడా పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని విరమించుకోండి. విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దండి. నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఈ రకంగా రాహు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి. నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అమ్మవారిని దర్శించుకోండి. ఎర్రటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కేతువు 2025 మే 18 వరకు సప్తమ భావంలో కన్యా రాశిలో ప్రతికూలంగాను, ఆ తర్వాత షష్టమ భావంలో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నాడు. మే 18 తర్వాత కేతువు షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు. కొంతమంది పెద్దల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. శత్రువులు మిత్రులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా కేతు మీకు 70 నుంచి 80% శుభ్రతను అందించే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ జూలై మాసంలో షష్టమ భావం అనేటువంటి సింహరాశిలోను, 2025 డిసెంబర్ లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. వాహన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కుజుడు మీకు 50 నుంచి 60% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే జూన్ మాసంలో వృషభ రాశిలో తృతీయ భావంలోను, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో షష్టమ భావంలోను, 2025 డిసెంబర్లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా ధనుస్సు మకర రాశిలో సంచరించడం వల్ల ఈ సంవత్సరం మీకు సూర్యుడు 60 నుంచి 70% సహకరిస్తున్నాడు.
ఈ రకంగా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది, తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది, తండ్రి గారి నుంచి అధికంగా మీరు ఆదాయాన్ని, ఆస్తుల్ని అందుకోగలుగుతారు. సూర్యుడు మీకు 60-70% శుభఫలితాలను అందించే వాతావరణం మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం, శనీశ్వర ఆరాధన చేసుకోవడం, లేకపోతే ఈశ్వరాభిషేకం నిర్వర్తించుకోవడం, శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రావుకేతు పూజలు నిర్వర్తించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో మరింతగా ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.